హలో అండి. మరమరాలతో ఒక రెసిపీ చూపిస్తుంది. ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చేసిన తర్వాత చాలా బాగుంది అన్నారు మా పిల్లలైతే. ఇంక అందుకని మళ్ళీ చేస్తున్నాను. చేస్తూ చిన్నగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మరమరాలని నీళ్ళల్లో తడిపేసుకొని బాగా పిండేసి పక్కన పెట్టాలి. నీళ్ళు అబ్జర్వ్ చేస్తాయండి మరమరాలు. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ సన్న సన్న ముక్కలైతే కోసాను. ఇంక తీసి పడేయడానికి ఏం లేదు. ఇక్కడ నూనెలో తాలింపు వేసి వేరుశనగ గుళ్ళు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు. పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ పచ్చిశనగపప్పు ఏం వేయలేదు. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు కట్ చేసినవి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను పుట్నాల పొడి గ్రైండ్ చేసిన ఇందులోనే ఉప్పు, కారం కూడా వేసేసాను. యాక్చువల్లీ ఇందులో ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు అలా కూడా వేసుకుంటారు. బట్ నేను నా దగ్గర ఉన్నాయి మటుకు పుట్నాల పొడి, ఉప్పు, కారం వేసేసి కొంచెం మసాలా పొడి వేసేసి ఇవన్నీ వేగిన తర్వాత ఈ తడిపి పెట్టిన మరమరాలని కూడా వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఆఖరిలో కొత్తిమీర, నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్గా ఉందండి. ఇది రాయలసీమ వైపు ఉగ్గాని అంటారు. నేను ఇంట్లో ట్రై చేశాను. చాలా టేస్ట్గా ఉంది. బ్రేక్ఫాస్ట్గా కానీ సాయంత్రం పూట తినాలి ఏమన్నా అనుకున్నప్పుడు కానీ ఇది జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.